ఏవి రంగనాథ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పేరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కబ్జాలకు పాల్పడి కట్టడాలు నిర్వహించి వారికి రంగనాథ్ పేరు వింటేనే చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు తమ అక్రమాలు ఆస్తుల మీద పడి కూల్చేస్తాడోన్న భయంతో వణికిపోతున్నారు. అనుమతి లేని కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించి కట్టడం ఏదైనా సరే దాన్ని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని. కాగా హైడ్రా చీఫ్ గా ఉన్న ఏవి రంగనాథ్ కు పవర్ఫుల్ గా ఐపీఎస్ గా పేరుండడంతో తలలు పట్టుకుంటున్నారు. గతంలో మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలిస్ట్ ను అణిచివేయడంలో తమ స్పెషల్ మార్క్ చూపించారు రంగనాథ్. ఇప్పుడు రంగనాథ్ పవర్ తెలిసిన అక్రమార్కులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ సర్కార్ కూడా బలమైన నమ్మకంతో ఉంది. ఇంతకు రంగనాథ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సర్వీస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవుల వెంకట్ రంగనాథ్ 1996లో గ్రూప్ 1లో టాప్ ర్యాంక్ సాధించి పోలీస్ బాస్ కావాలనే ఖాతాలో డిఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు. అలా మొదటి పోస్టింగ్ లోనే 2000 సంవత్సరంలో గే హౌన్స్ హాస్టల్లో కమాండర్ గా విధులు నిర్వహించారు. కొత్తగూడెం, మార్కాపురంలో డిఎస్పీగా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేయడం మొదలుపెట్టారు. విజయవాడలో పనిచేస్తున్న టైంలో ఆయిషా హత్య కేసు ఛేదించి సంచలనం సృష్టించారు. ఖమ్మం ఎస్సీగా ఉన్నప్పుడు భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి రంగనాథ్ హైదరాబాద్ లోని పెను సంచలనాలు క్రియేట్ చేశారు. పలు ప్రాంతాల్లో సిగ్నల్ తీసేసి యూటర్న్లు ఏర్పాటు చేయించారు. మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ కింద రోడ్లు విస్తరణ చేపట్టారు. ఈ క్రమంలో నల్గొండలో బోడుపల్లి శ్రీను మర్డర్ తర్వాత శాంతి భద్రతలు దెబ్బతినడంతో మళ్లీ నల్గొండకు వెళ్లి తన మార్క్ చూపించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన రంగనాథ్ కు పాలాభిషేకం చేశారు. కానీ ఆయన ఇదంతా నా బాధ్యతగా భావించి పాలాభిషేకం వద్దని పిలుపునిచ్చారు. నర్సంపేటలోని వైఎస్ షర్మిల గొడవ తర్వాత కమిషనర్ గా బాధ్యతలు కూడా స్వీకరించారు ఆయన. నల్గొండ 10th పేపర్ లీకేజ్ లో బండి సంజయ్ అరెస్ట్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. గంజాయి స్మగ్లర్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిన రంగనాథ్ ఏఓబిలోని కీలకంగా వ్యవహరించారు. ఆయిషా అమృత ప్రణయ్ కేసులోను రంగనాథ్ తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషనర్ రంగనాథ్ ను హైదరాబాద్ బదిలీ చేయగా రేవంత్ సర్కార్ కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాకు రంగనాథ్ ను చీఫ్ గా నియమించింది. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించే వరకు చిత్తశుద్ధితో పనిచేయడం తన నైజం. అదే ఆత్మవిశ్వాసంతో తను గ్రూప్ 1లో ఆఫీసర్ గా విజయం సాధించానని, ఏదైనా పని ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తానని చెబుతుంటారు. కొత్తగూడెంలో 2003 వరకు పనిచేసి ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట డిఎస్పీగా విధులు నిర్వహించారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మావోయిస్టులు అడ్డా ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మావోయిస్టుల చర్చను స్థానిక అధికారికంగా స్వాగతించారు. తర్వాత బలిమేల రిజర్వాయర్ వద్ద నక్సలిస్ట్ చేతిలో గ్రే హౌన్స్ బలగాలు చనిపోవడంతో రంగనాథ్ కు ఆ ప్రాంతం బాధ్యతలు అప్పగించారు. గ్రే హార్స్ ఆపరేషన్ పునరుద్ధరించడంతో కీలకంగా వ్యవహరించిన రంగనాథ్ కు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డును ఇచ్చింది ప్రభుత్వం. ఖమ్మం ఎస్పీగా పనిచేసి 2014 అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయిన ఆయన ఇప్పుడు హైడ్రా చీఫ్ గా తన మార్క్ చూపిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం తమకు మద్దతుగా ఉన్న బడాబాబులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు అక్రమ కట్టడాలకు అడ్డు చెప్పకపోగా అడ్డుగోలుగా పర్మిషన్స్ ఇచ్చిందని జనాలు వాపోతున్నారు. పార్టీ ఫండ్స్ కోసం కొంతమంది భూ కబ్జాలను చూసి చూడనట్లు వ్యవహరించడమే కాకుండా పేదల కట్టడాలను కూల్చి నీడ లేకుండా చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ రేవంత్ సర్కార్ అలా చేయకుండా ముందుగా అవినీతి పరుల ఆట కట్టిస్తుందని రంగనాథ్ లాంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఉండటం స్వాగతించాల్సిన విషయమంటూ రంగనాథ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రంగనాథ్ హీరో, జీహెచ్ఎంసీ జీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కన్వెన్షన్ పై ఫిర్యాదులు అందినప్పటికీ కూల్చివేతకు బ్రేక్ పడింది. కానీ అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా నటుడు నాగార్జున కన్వెన్షన్ కూల్చివేసింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ కు సీఎం రేవంత్ ఫుల్ రైట్స్ ఇవ్వడంతో తనదైన ముద్ర వేసేందుకు రంగనాథ్ సిద్ధమవుతున్నారు. ఎంతటి వారైనా సరే వెనుక తగ్గే ప్రసక్తి లేదని సినీ ప్రముఖులు కట్టడాలను కూల్చే దిశగా దూసుకెళ్తున్న రంగనాథ్ కు జనం జేజేలు కొడుతున్నారు. రంగనాథ్ లిస్ట్ లో మరింత మంది రాజకీయ, సినీ వ్యాపారులకు సంబంధించిన బడా బాబులున్నట్టు తెలుస్తోంది.